హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు మీకు ఒక కథ చెబుతాను. కథ ఏంటి అంటే పక్షులు చేసిన మేలు. సరే, మరి కథలోకి వెళ్దామా? పూర్వం కొత్తపేట అనే పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో కొంతమంది రైతులు వ్యవసాయం చేసుకుని జీవనం గడిపేవారు. వీరయ్యకి నలుగురు కొడుకులు ఉండేవారు. పెద్ద కొడుకు ఆ ఊరికి సర్పంచిగా ఉన్నాడు. మిగిలిన ముగ్గురు వ్యవసాయం చేసుకునేవారు. రెండవ కొడుకు వెంకన్న తన పొలం దగ్గరికి రోజు ఉదయాన్నే నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఒకరోజు వెంకన్న నడుచుకుంటూ వాగు పక్కన ఉన్న పొలం దగ్గరికి చేరుకున్నాడు. ఆ వాగు చుట్టూ విపరీతమైన చెట్లతో వాగు నిండా ఉండేది. వాగు కింద వీరయ్య పొలాలు ఉండేవి. ఆ వాగు నీళ్లు వీరయ్య పొలానికి వెళ్ళావి. వాగు చుట్టూ పొదలు లాంటి చెట్లు ఉండేవి. వెంకన్న సూర్యుడు ఉదయించే సమయానికి కొన్ని పక్షులు ఎగరడం చూశాడు. కొంచెం ముందుకు పోగానే వాగు దగ్గర కొన్ని రంగురంగుల పక్షులను చూశాడు. అలాంటి పక్షులని అతడు జీవితంలో చూడలేదు. వెంకన్న కొద్దిసేపటికి కొన్ని వేల పక్షులు గాలిలో ఎగరడం చూసి ఆశ్చర్యపోయాడు. వెంకన్న జీవితంలో అన్ని పక్షులు ఎప్పుడూ చూడలేదు. వాగు చుట్టూ చెట్ల మీద పక్షులు ఉన్నాయి. ఆ పక్షులని చూసి తన పొలంకి వెళ్లకుండా తిరిగి అదే దారి గుండా తన ఊరి వాళ్ళకి చెప్పుదామని వెళుతున్నాడు వెంకన్న. వెంకన్న ఊరిలోకి చేరుకుని తన ఎదురుగా వస్తున్న లింగయ్యకు చెప్పారు. వాగు చుట్టూ కొన్ని వేల పక్షులు గుంపులుగా చాలా ఉన్నాయి అని, ఎక్కడి నుంచి వచ్చాయో తెలవదు అని చెప్పాడు లింగయ్యకి. ఓ అవునా, చాలా వచ్చాయా? ఎక్కడి నుంచి వచ్చాయో ఇక్కడికి రావడం ఏంది అని ఎల్లయ్య ఆశ్చర్యపోయారు వెంకన్న చెప్పినది విని. వెంకన్న అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెంకన్న తమ్ముడు అయినటువంటి సత్తయ్య ఎదురుగా వచ్చాడు. లింగయ్యకి, మీ పొలం దగ్గర కొన్ని వేల పక్షులు ఉన్నాయని మీ రెండో అన్న వెంకన్న చెప్పాడు అని సత్తయ్యకు చెప్పాడు. ఎల్లయ్య, మీ పొలం దగ్గర వాగు ఉంది కదా, వాగు చుట్టూ పక్షులు ఉన్నాయంట, రంగురంగుల పక్షులు ఉన్నాయట. చెబుతుండగా సత్తయ్య భార్య అయిన లలిత తన దగ్గరికి చేరుకుని ఏమైంది అని అడిగింది. ఎల్లయ్య, అని మీ పొలం దగ్గర చాలా పక్షులు వచ్చాయంట అని చెప్పాడు ఎల్లయ్య. అవునా అని సత్తయ్య భార్య ఆశ్చర్యపోయారు. సరే పోదాం పద మన పొలం దగ్గరికి అన్నాడు. సత్తయ్య భార్య లలిత ఎల్లయ్య సత్తయ్య వాగు దగ్గరికి వెళ్ళామనుకున్నారు. వెళ్తుండగా సత్తయ్య తమ్ముడు శ్రీను కూడా విని ఆయుధాలు తీసుకుని పోదామని శ్రీను అన్నాడు. దారి గుండా పోతూ ఉండగా శ్రీను అన్నాడు, ఈరోజు మనం ఎలాగైనా పిట్ట మాంసం తినాల్సిందే అన్నాడు సత్తయ్యతో శ్రీను. ఇంతలోగా వీళ్ళందరూ వాగు దగ్గరికి చేరుకున్నారు. అక్కడ పక్షులు ఎగరడం చూసి ఆశ్చర్యపోయారు. ఇన్ని రకాల పక్షులు, వింత పక్షులు ఎప్పుడు చూడలేదు. వీళ్ళందరూ అలా చూస్తూ ఉండిపోయారు. లలిత అన్నది, ఇన్ని పక్షులు ఏంది ఇక్కడికి వచ్చాయి? ఇన్ని పక్షులు ఎప్పుడూ నేను చూడలేదు అని సత్తయ్యతో అంటుంది. శ్రీను కూడా, నేను ఎప్పుడూ చూడలేదు ఈ పక్షులని, ఇన్ని పక్షులని. ఈలోగా వెంకన్న తన ఇంటి దగ్గరికి చేరుకున్నాడు. తన తండ్రి వీరయ్యతో చెప్పాడు, నాన్న, ఈరోజు వాగు చుట్టూ వింత పక్షులు వచ్చాయి, ఎక్కడి నుండి వచ్చాయో తెలవదు, చాలా వచ్చాయి నాన్న అని చెప్పాడు వెంకన్న. నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి పక్షులు అన్నాడు.
వీరయ్య అరేయ్ నేను నా చిన్నతనంలో ఇలాంటి పక్షులని చూశాను అవి మనకు మేలు చేసేవే వాటిని ఏమనకు అన్నాడు నాన్న. మన తమ్ముళ్ళు సత్తయ్య శ్రీను లలిత బావ ఎల్లయ్య ఆయుధాలు తీసుకుని వాగు దగ్గరికి వెళ్లారు. అవునా అని ఉన్నాడు వీరయ్య. సరే పోదాం పద పొలం దగ్గరికి. వాగు దగ్గరికి చేరుకుని అక్కడ ఉన్న పక్షులను చూసిన వీరయ్య ఓ ఇలాంటి పక్షులే నా చిన్నతనంలో వచ్చాయి మళ్ళీ ఇప్పుడు వచ్చాయి అని అన్నాడు తన కొడుకు వెంకన్నతో. బాబు దగ్గరికి చేరుకున్న వీరయ్య వెంకన్న తన కొడుకులతోటి వద్దురా అవి మనకి మేలు చేసేవి వాటిని చంపవద్దు అన్నాడు. వీరయ్య తన తండ్రి మాటలు విని సరే ఉన్నాడు. సత్తయ్య శ్రీను తన కోడలు లలిత సరే మామగారు అన్నది. ఎల్లయ్య కూడా సరే అన్నాడు. అవి ఎలా మేలు చేస్తాయి మామగారు అన్నది లలిత. అప్పుడు అనువైన వీరయ్య అవి కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి వాగు దగ్గరికి చేరుకుంటాయి. పక్షులకి నివాసయోగమైన వాగులని చూసుకుని అక్కడ జీవనం సాగిస్తాయి. ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి. పక్షులు ఉన్న చోట అవి విసర్జించిన ప్రదేశము సారవంతంగా నేలలు తయారవుతాయి పంటలు బాగా పండుతాయి అన్నాడు వీరయ్య. ఓ అవునా మామగారు అన్నది లలిత నుండి. వీరయ్య మాటలు విన్న అందరూ సరే అని పక్షులని చంపకుండా ఇంటి బాట పట్టారు. ఊరిలోకి చేరుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ వాగు నీళ్లు పొలాలకి వెళ్ళేవి. అలా కొంతకాలం గడిచింది. కొన్ని నెలల తర్వాత పంట చేతికి వచ్చింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి వాగునీరు పారిన పొలాలన్నీ విపరీతమైన పంటలు పండాయి. అప్పుడు వీరయ్య తన పెద్ద కొడుకు సాయన్న తన తమ్ముళ్లతో నాన్న చెప్పిన మాటలు విన్నారు కదా మీరు ఆ రోజు పక్షులని చంపినట్టు అయితే మనకు ఈరోజు పంటలు మనకు పండకపోయి ఉండేది. అప్పుడు తన తప్పులు తెలుసుకున్న తమ్ముళ్ళు బావ ఎల్లయ్య వీరయ్య కాలం మీద పడి క్షమాపణలు చెప్పారు. తన తండ్రి చేసిన పనికి ఆ ఊరి ప్రజలందరూ సన్మానంతో సత్కరించారు. వీరయ్యని కొడుకు సర్పంచి సాయన్న ప్రత్యేకంగా తన తండ్రిని సత్కరించాడు. చూశారు కదా పిల్లలు పక్షులు చేసిన మేలు కథ మీకు నచ్చిందా? ఈ కథ ఇందులో నీతి తెలుసుకున్నారా? పక్షులు కూడా మేలు చేస్తాయని అందుకే మనం పక్షులని చంపకూడదు. చూశారు కదా పిల్లలు కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.